పోట్ల కొకేన్ దొరికింది అదే పోర్ట్లో ముందర చర్య ఉందా లేదు. ఇంకోటి నేను ఇంకొక మాట కూడా అడుగుతా ఉన్నా, ఈ దేశంలో ఏం జరుగుతుంది? ఇవాళ మా ముఖ్యమంత్రి గారు ఏం చెప్పారు? వాషింగ్ పౌడర్ నిర్మా అంటే గంగల ములిగిన వాళ్ళు ఎవరైనా కూడా పునీతులు అయిపోతారు, పాపాలని కడుక్కుంటారు అన్నట్టు. అలా మునగంగానే మొత్తం బీజేపీలో చేరగానే పోతాయంట, కేసులన్నీ పోతాయంట. నేను ఇదేదో ఊరికే చెప్పట్లేదు. ఇది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ యొక్క వాళ్ళ సొంత హ్యాండిల్ నుంచి ట్వీట్ 2018 నవంబర్ 24 నాడు చూపెడతాం మీకు. ఏమంటారంటే ఇందులో సర్చెస్ రిజల్టెడ్ ఇన్ రికవరీ ఆఫ్ ఇన్క్రిమినేటింగ్ డాక్యుమెంట్స్ అండ్ 6 హై వాల్యూడ్ లగ్జరీ కార్స్ పర్చేస్డ్ బై శ్రీ వైఎస్ చౌదరి ఇన్ ద నేమ్ ఆఫ్ షెల్ కంపెనీస్. ఇది ఈడీ యొక్క ట్వీట్. వైఎస్ చౌదరి అంటే సుజనా చౌదరి. ఇది ఈడీ యొక్క ట్వీట్, నాది కాదు, నా కవిత్వం కాదు, నా సొంత ఇది కాదు, వాళ్ళది ఇంకొక ట్వీట్. సెర్చెస్ అండర్ పిఎంఎల్ఏ వర్ కండక్టెడ్ ఇన్ కేస్ ఆఫ్ శ్రీ వైఎస్ చౌదరి MP of Andhra Pradesh to investigate bank fraud of over 6,000 crores by more than 120 shell companies controlled by Sujana Chaudhary. 120 కంపెనీలు షెల్ కంపెనీల ద్వారా 6,000 కోట్ల బ్యాంక్ ఫ్రాడ్ చేసిండు సుజనా చౌదరి అని చెప్పి 2018 నవంబర్ 24 నాడు, నా కవిత్వం కాదు, నేనేం ఆరోపణ చేయట్లేదు, స్వయంగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ యొక్క ట్వీట్. ఏది? నవంబర్ 24, 2018. ఏమైతే తెలుసా? వెంటనే ఇగో వెంటనే విత్ ఇన్ డేట్ చెప్తావు. ఇది జూన్ 20, 2019. అంటే విత్ ఇన్ 6-8 మంత్స్ ఇద్దరు ఎంపీలు టీడీపీలు సుజనా చౌదరి, సీఎం రమేష్ పోతారు, జాయిన్ అవుతారు బీజేపీలో. ఇది 2019 జూన్ 20. ఇది కూడా మీది పేపర్ రాసిందే, నాది కాదు. నేను అడుగుతా ఉన్నా ఈరోజు స్ట్రైట్గా, ఇది వాషింగ్ పౌడర్ నిర్మా కాకపోతే ఏంది? కేసులు ఏమైనా? 6,000 కోట్ల బ్యాంక్ ఫ్రాడ్ ఎడవైంది, నువ్వు చెప్పిన కార్లు ఎడవైనాయి, నువ్వు చెప్పిన ముంద్రా పోర్ట్లోని డ్రగ్స్ ఎడవైనాయి, గౌతమ్ అదాని మీద కేసు ఎందుకు కాదు?